Get on my head. 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 లక్ష్మి 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 ఎవరురా లక్ష్మి? లుక 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 అయితే బాబోయ్ బాబోయ్ లక్ష్మి 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 ఎక్కడున్నావు లక్ష్మి బాబోయ్ మన ఇంట్లో దయ్యం వచ్చినట్టుంది లక్ష్మి లక్ష్మి ఎక్కడ లక్ష్మి నీ లక్ష్మి రాదు. ఏ ఎందుకు రాదు? నేనే లక్ష్మిని, లక్ష్మే నేను. అదేంటి ఎవరు నువ్వు? నేను ఇంద్రముఖిని. ఏ ఏ ఏ ఏ ఏ సినిమాల్లో చంద్రముఖిని చూసినట్టు గుర్తుంది, కానీ ఈ ఇంద్రముఖి ఎవరు నాకు తెలియట్లేదు. ఆ చంద్రముఖి చెల్లెలే ఈ ఇంద్రముఖి. అమ్మో ఇంద్రముఖ, అమ్మో 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 లుక లుక లుక. నాకేమైంది? నేను ఎక్కడున్నాను? నాకేమైంది? నేను ఎక్కడ ఉన్నాను? నేను ఇంద్రముఖిని. అమ్మో ఇంద్రముఖ. పడిపోకు, ఇప్పుడు పడితే నీళ్లు కూడా లేవు ఇంట్లో చల్లడానికి. అసలు నువ్వేంటో నీ లోకం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. కాస్త వివరంగా చెప్పు తల్లి. చెప్తానుగా, నా పేరు ఇంద్రముఖి. ఊరి చివరలో ఉన్న శ్మశానంలో ఉంటాను. అయ్యో బాబోయ్, శ్మశానంలో ఉండేదానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను బతికున్నప్పుడు అందవికారంగా ఉండేదాన్ని. నేను చచ్చి 25 ఏళ్ళైతుంది. అప్పటి నుండి శ్మశానంలోనే ఉంటున్నాను. అది సరే గాని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది చెప్పు ముందు. అందంగా కనిపిస్తే పరకాయ ప్రవేశం చేస్తాను. మీ లక్ష్మి నాకు అందంగా కనిపించింది, అందుకే వచ్చాను. అందుకే తనలోకి వచ్చాను. అర్థమయ్యిందా? అర్థమైంది తల్లి, బాగా అర్థమైంది. ఇంతకీ నా వెంట వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతావు? ఆ ఒక్కటి అడక్కు. మనడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, ఇంద్రముఖి అడ్డ. బంగారం లాంటి లక్ష్మి ఇంద్రముఖిలా మారిపోవడం ఏంటో అర్థం కావట్లేదు. సామవేద దండోపాయాలు పాటిద్దాం. అవును, నయానో భయానో చెప్పి లక్ష్మిలోంచి ఇంద్రముఖిని వెళ్ళగొడదాం. నేను వీడని నీడను నీనే. నువ్వు చాలా చాలా మంచి
మంచిదాని కదా, మా లక్ష్మిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవా? ప్లీజ్ ప్లీజ్. నువ్వెంత బతిమేలినా నీ లక్ష్మిని నేను వదలబొమ్మాలి వదల. బతిమాలుతుంటే వింటలేదు. కాస్త గట్టిగా చెప్పి చూద్దాం. చూడు ఇంద్రముఖి, నీ మంచి కోసమే చెప్తున్నాను. వెంటనే నా ఆవిడ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపో. ఏంటి గొంతు లేస్తుంది? నీ లక్ష్మిని నేను వదలబొమ్మాలి వదల. అసలు నిన్ను ఇలా కాదు, ఇప్పటికైనా తెలిసిందా నాతో ఎలా ఉంటది? ఇలా ఉంటది. నీ సంగతి ఎలా కాదు, బాగా ఆలోచించుకుని అప్పుడు వచ్చి చెప్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇప్పుడు ఏం చేద్దాం అర్థం కావట్లేదు. ఐడియా. హలో, నా పేరు అభి అండి. భూత వైద్యుడు భూతనాథ్ గారు ఏనండి మాట్లాడేది? అవును చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? హలో, నా పెళ్ళం పేరు ఇంద్రముఖి అండి. తనలోకి లక్ష్మి ప్రవేశించింది. ఏంటి అర్థమైంది ఆయన? నీ పిల్లం నుంచి ఇంద్రముఖిని పంపించేయాలి అంతేగా? ఓకే. అవునండి. ఓ 20,000 ఫీజు అవుతుంది ఆయన. సారీ అండి. నా పెళ్ళం పేరు లక్ష్మి. తనలోకి ఇంద్రముఖి ప్రవేశించింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇంద్రముఖిని వదిలించండి. అలాగే నాయన, తంత్ర పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా రెడీ చేసి పెట్టండి. నేను వాట్సాప్లో పంపించాను, వచ్చేస్తున్నాను ఇప్పుడే. సరే అండి, అలాగే అండి. ఈ దెబ్బతో ఇంద్రముఖి పేర విడుదలైపోతుంది. ఆ భూత వైద్యుడు వచ్చేసరికి 1 గంట పట్టేటట్టుంది. ఈ లోపల రెస్ట్ తీసుకున్నాం. నమస్కారం భూతనాథ్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. అంతా సిద్ధమేనా? రండి. పూజ సామాగ్రి మొత్తం రెడీ చేసావా? అంతా సిద్ధంగా ఉంది. ఇంకేంటి ఆలస్యం? అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. ఏమీ భయపడకు నాయన, ఇంకాసేపట్లో పూర్తిగా ఇంద్రముఖిగా మారినే నీ భార్యను చూస్తావు. చెప్పు ఎవరు? చెప్పలే చేస్తున్నావురా? చూస్తావురా ఇప్పుడు నువ్వే. ఎవరు నువ్వు? చెప్ప ఎవరురా నువ్వు? నన్నే ఎవరని అడుగుతావా? ఇంద్రముఖిని అర్భకుడా. శ్మశానంలో సైతం
పీనుగలు సలాం కొడతాయి అలాగా? అలుకలు చూయించాను తడాకా. హే! హా తడాకా చూయించా. హే! చూడు. చూడండి. చూస్తా. చూడండి. చాజీ. చాలా పెద్ద దయ్యంగా ఉంది. ఇలాంటి దయ్యాన్ని ఎప్పుడు చూడలేదు నా సర్వీస్ లో. ఈ దయ్యాన్ని వదిలించాలంటే ఇంకొక 20,000 ఎక్కువగా అవుతాయి. ఓకేనా? అయ్యో డబ్బులు ఎంతైనా పర్వాలేదు గురించి ముందు దీంట్లో చంద్రముఖిని వదిలించండి. అయితే అదే 10,000. అయితే ఓకే డీల్. ఎవరు పడితే వాళ్ళు పొమ్మనడానికి ఇది పశువుల దొడ్డ, ఇంద్రముఖి అడ్డ. ఇంద్రముఖినే ఇక్కడి నుంచి పంపిద్దాం అనుకుంటున్నారా? నా జోలికొస్తే నాశనం అయిపోతారా? పోవాయమి భూమం చిచ్చోత్. పోవాయమి 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 చిచ్చోత్. పోవాయమి భూమ్ చిచ్చోత్. పోవాయమి చెప్తుంటే వినబడట్లేదురా? చచ్చిపోతారా? అంటే ఇక్కడి నుంచి పారిపోవాలిరా. ఈ చంద్రముఖి దయ్యాన్ని వదులుకోవడానికి నా వద్ద ఉన్న శక్తులు సరిపోవట్లేదు. మళ్ళీ వస్తా, మళ్ళీ నా శక్తులను పెంచుకుని మళ్ళీ వస్తా వస్తా వస్తా. అయ్యో మూతలు వచ్చింది. అయ్యో ఏంటో చివరికి మా ఇల్లు దయ్యాల కొంప అయిపోయింది. ఇక మీకు దిక్కెవరు దేవుడా? ఏమండి అవక్కయ్యారా? అవాక్కవటం ఏంటి ఇంద్రముఖి? ఇంద్రముఖిని కాదండి, నేను ఇప్పుడు మీ పెళ్ళాం లక్ష్మిని. ఏంటి నిజమా? నిన్న ఆ ఇంద్రముఖి వదిలేసి వెళ్ళిపోయిందా? ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇంద్రముఖి లేదు, చంద్రముఖి లేదు, ఓన్లీ లక్ష్మి ఇక్కడ. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. మరేమీ లేదండి, సినిమాలలో నటించాలన్నది నా ఆశ. ఇవాళ పేపర్లో సినిమా ఇంద్రముఖి కోసం నటీనటులు కావాలని ప్రకటన చూశానండి. దానికి నేను కూడా అప్లై చేశానండి. అక్కడ ఆడిషన్స్ లో ఎలాగూ చేయాలి కదా, అందుకే మా పొద్దున్నుంచి రిహార్సల్స్ చేస్తున్నానండి. అంతే. ఓ నీ దుంపదగా. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి. ఏంటి ఇదంతా నీ నటన? హాడలగొట్టావు కదే బాబు. నువ్వు నటించలేదు, ఏకంగా జీవించేసేసావు. అంటే మార్కులు అంటావా? 100కి 100 మార్కులు. అయితే నా నటన మీకు నచ్చిందన్నమాట. ఇక నీకు తిరుగులేదు. సారీ, నువ్వు స్టార్ మహిళవి ఇంద్రముఖి లక్ష్మి.